1 ఇయర్ పాలన ఎట్లా ఉందంటే ఏం చెప్తాను? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి డిసెంబర్ 9వ తారీఖు 1 ఇయర్ అయిపోతుంది. ఈ 1 ఇయర్ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దానిలో భాగంగా ఇప్పటివరకు 130 హామీలు నెరవేర్చింది. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. అదే కాకుండా ఒరిస్సా ధాన్యానికి సంబంధించి 500 రూపాయలు బోనస్ ఇస్తూ ఉన్నారు. అదే కాకుండా పంటల బీమా, రైతు బీమా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కల్పించింది. అదే కాకుండా గతంలో ఒడ్లు కొనుగోలు చేస్తే 45 రోజులు అమౌంట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 3 రోజులు మాత్రమే పైసలు ఇస్తూ ఉన్నారు. గతంలో తరుగు 7 నుంచి 10 కిలోలు తీస్తే ఇక్కడ తరుగనే ప్రసక్తి లేకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. అదే కాకుండా నిరుద్యోగుల విషయంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో 30,000 ఉద్యోగాలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 నెలల కాలంలోనే 50,000 ఉద్యోగాలు. అదే కాకుండా జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించింది. టెట్ను 2 సార్లు నిర్వహించారు, డిఎస్సి నిర్వహించారు, గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 4. అదే కాకుండా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీరనారి సాకరయ్యమ్మ పేరు మీద మహిళా యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసిన సందర్భం. అదే కాకుండా మహిళలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సంఘాలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం, అదే కాకుండా 500 రూపాయల వరకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ వరకు కరెంట్ ఫ్రీ. ఒక ఉచిత బస్సు తప్పితే మిగతా ఏది అమలు కాలేదని బీఆర్ఎస్ చెప్తుంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా, ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో వారు తెలంగాణకు ఇచ్చినటువంటి హామీలు ఏది నెరవేర్చకపోగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు సంబంధించి 4,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి మహిళలను మోసం చేశారు. గిరిజనులకు 12% ఇస్తానని చెప్పి వారిని మోసం చేశారు. పోడు భూములు 14 లక్షల ఎకరాలు పంచుతానని చెప్పేసి ఏదో తాత్కాలిక ప్రారంభించింది తప్ప ఆ సమస్య కూడా పరిష్కారం లభించలే. దళితులకు 3 ఎకరాలు కావచ్చు, దళిత ముఖ్యమంత్రి కావచ్చు, అదే కాకుండా విద్యార్థులకు రియంబర్స్మెంట్ కావచ్చు, అదే కాకుండా నిరుద్యోగుల నోటిఫికేషన్ కావచ్చు, ఈ అన్నింటి మీద కాంగ్రెస్ ప్రభుత్వం గత కేసీఆర్ గారి ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఎంత చేసిందో ఈ 1 ఇయర్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అంతకన్నా డబుల్ చేసిందనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తూ ప్రజాస్వామ్యం బతికుండే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. అదే కాకుండా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ప్రారంభించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. లగచర్ల ఘటన నుంచి ఏం చెప్తారు? లగచర్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని మార్కెట్ వాల్యూ 2,25,000 రూపాయలు ఉంటే 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం 7 లక్షలు మాత్రం ఇవ్వాలి. కానీ రైతులతోటి 30 సార్లు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు 18 లక్షల రూపాయల పరిహారం ఇస్తానని, 150 గజాల జాగా ఇస్తానని, ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి, అదే కాకుండా ఇంట్లో 4 చదువుకుంటే 4కు ఉద్యోగం, RNR ప్యాకేజ్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి, అక్కడ ఆల్రెడీ ఆ ప్రాంతం డెవలప్మెంట్ కావాలంటే కృష్ణా వాటర్ రావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు గ్రహించి కృష్ణా వాటర్ కూడా తీసుకొచ్చారు. ఐటీఐ కాలేజ్ నెలకొట్టారు, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, పీజీ కాలేజ్, అదేవిధంగా 50 పడకల ఆసుపత్రి కూడా ఏర్పాటు చేసిన సందర్భం. అక్కడ గ్రీన్ కార్మా అని చెప్పేసి కేటీఆర్ గారు ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ మాత్రం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అది కూడా టెక్స్టైల్ పార్క్ని ఏర్పాటు చేయడంతో 1,200 ఉద్యోగాలు వస్తాయి, ఆ ప్రాంతం డెవలప్మెంట్ అయితే చెప్పేసి ముఖ్యమంత్రి గారు లగచర్లో ఒక మంచి ఉద్దేశంతో ముందుకు పోతుంటే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు కుట్రపూరితంగా ఆ ప్రాజెక్టు రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా కలెక్టర్ గారిని, కడా అధికారి వెంకటరెడ్డి గారిని చంపే ప్రయత్నం రైతుల ముసుగులో బీఆర్ఎస్ పార్టీ చేసింది. కానీ కేటీఆర్ కుట్ర పన్నారని మీరు అంటున్నారు, కానీ అక్కడ ఉన్న ప్రజలు మాత్రం మాకు ఫార్మా వద్దు ఏమొద్దు, ఇది అల్లడికి కాంట్రాక్ట్ కట్టబట్టే పని అని అంటారు. ఇక్కడ కేసీఆర్ గారి కుటుంబం ఎంతసేపు రేవంత్ రెడ్డి గారి అల్లుడని, తిరుపతి రెడ్డి గారికి ఏం సంబంధం అని చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. పట్నం నరేంద్ర రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎట్లయితే కొడంగల్కి ఇన్ఛార్జిగా ఉన్నాడో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తిరుపతి రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. వారు 2009 నుంచి సుదీర్ఘ కాలం పాటు అక్కడ ప్రజలకు అందుబాటులో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను కూడా వారు పర్యవేక్షిస్తూ ఉన్నారు. అదే కాకుండా అక్కడ పెట్టేది ఓన్లీ ఇండస్ట్రియల్ పార్క్ మాత్రమే, గ్రీన్ ఫార్మా అని చెప్పేసి ప్రజల నుంచి వద్దని చెప్పడంతో కాంగ్రెస్ ప్రభుత్వం విరమించుకుంది. కానీ దాన్ని బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఓన్లీ అక్కడ వచ్చేది ఇండస్ట్రియల్ పార్క్ వచ్చినట్లయితే ఆ ప్రాంతంలో ఉద్యోగాలు వస్తాయి, ఆ ప్రాంతంలో యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సదుద్దేశంతో ఆ ప్రాంతంలో ఇండస్ట్రీస్ ఏర్పాటు జరిగింది. అదే కాకుండా ఆ ప్రాంతం నుంచి ప్రతిరోజు బాంబేకి ఒక బస్సు పోయి వస్తుంటుంది. అంటే వలస కార్మికులు బాంబేకి పోతుంటారు, హైదరాబాద్కు కూడా వలస కార్మికులు వస్తారు. కాబట్టి ఆ వలసలు అరికట్టాలంటే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ పెడితే తప్ప పరిష్కారం లేదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఒక సాహసోపేత నిర్ణయం తీసుకొని కొడంగల్ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని కూడా ఏర్పాటు చేసి దాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ముందుకు పోతుంటే అడ్డుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉన్నాయి. వరంగల్లో చూసుకుంటే, మీటింగ్లో చూసుకుంటే కార్యకర్తలు హీనంగా చూశారు. సో అలాగే అక్కడ కొందరు కార్యకర్తలు ఏంటంటే మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుండని అంటున్నారు. దేనికి అంటారు?
ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మాత్రం అనుకుంటుంది. ఎందుకో 6,71,000 కోట్ల రూపాయలు అప్పు చేసినందుక, గంటకు 8 కోట్ల రూపాయలు అప్పు చెల్లిస్తున్నందుక, లేదు రోజుకు 193 కోట్ల రూపాయలు అప్పు కొట్టి చెల్లిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, నెలకు 6,700 కోట్ల రూపాయలు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 70,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుకు వడ్డీ చెల్లించింది. ఆనాడు కేసీఆర్ గారు అప్పు చేసి పప్పు కూడి తిని తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేసి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ లేదు. ఆనాడు TV9 మీద కావచ్చు, ABN మీద ఆంక్షలు విధించారు. తెలంగాణ రాష్ట్రంలో మీడియా మీద కూడా అలాంటి యథేచ్ఛగా ఆంక్షలు విధించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేసింది కేసీఆర్ గారు. ఫామ్ హౌస్లో ఉంటూ ప్రగతి బంధుకు ఎవరిని రానియకుండా ప్రజాస్వామ్యాన్ని కూని చేసినందుకు కేసీఆర్ గారు మరోసారి రావాలని చెప్పేసి తెలంగాణ ప్రజలు కోరుకుంటారా? కోరుకోరు కదా. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఖర్చులు తక్కువ చేసుకున్న ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నంలో భాగంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కొంత ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నప్పటికీ, కొన్ని హామీలు స్పీడ్గా చేయలేకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ముందుకు పోతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా నిర్బంధాలు లేవు. ప్రజావాణి జరుగుతూ ఉంది వారానికి 2 రోజులు. గాంధీ భవన్లో కూడా వారానికి ఓ మంత్రి వస్తూ ఉన్నాడు. రేపు బట్టి విక్రమార్క గారు కూడా గాంధీ భవన్ రాబోతూ ఉన్నాడు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులంతా కూడా అందుబాటులో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు అందరినీ కలుస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల కాలంలో కోల్పోయిన అటువంటి పరిస్థితి అంతా కూడా ఈ 1 ఇయర్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా నిర్బంధాలు లేనిగా ఫీల్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 1 సంవత్సర కాలంలోనే దాదాపు 130 హామీలు నెరవేర్చిందంటేనే అర్థం చేసుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ప్రజల శ్రేయస్ కోసం పనిచేస్తుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలంతా కూడా కాంగ్రెస్ పార్టీ మంచి పరిపాలన అందిస్తుందని చెప్పేసి సంతోషపడుతుంటే, బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని చెప్పేసి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉన్నాయి. కేటీఆర్ జైలు పంపించే కార్యక్రమం ఎంతవరకు వచ్చింది? కేటీఆర్ గారు జైలుకు పోతని తెలిసే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కుర్చీలో ఉండొద్దని చెప్పేసి కొడంగల్లో ఏకంగా కడాధికారి కలెక్టర్ గారిని రైతుల ముసుగులో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి చంపినట్టయితే అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు ఫైర్ ఓపెన్ చేసి రైతుల మీద కాలుస్తారు. దీన్ని జాతీయ స్థాయి ఇష్యూ చేసి కొడంగల్లో ఇట్లాంటి సంఘటన జరిగింది కాబట్టి దాన్ని నైతిక బాధ్యత వహిస్తూ రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలని చెప్పి ఒక కుట్ర కోణంలో కేటీఆర్ గారు పన్నాగమే మొన్న లగచర్లో జరిగినటువంటి ఇష్యూగా ఆల్రెడీ పోలీసు వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారు. దాని మీద ఇంట్రాగేషన్ చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే పట్ట నరేంద్ర గారిని అరెస్ట్ చేశారు. నిన్ననే సురేష్ గారిని కూడా అరెస్ట్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఆ కేసులో 17 మంది ఉంటే ఆ 17 మందికి ఎక్కడ కూడా భూమి పోవడం లేదు. కలెక్టర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా వారి భూమి గుర్తించినట్టుగా కానీ తీసుకుంటున్నాం కానీ చెప్పలేదంటేనే చాలా స్పష్టంగా కావాలనే బీఆర్ఎస్ పార్టీ గలాడ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఫోన్ ట్యాప్ వ్యవహారంలో కావచ్చు, కార్ రేసింగ్ వ్యవహారంలో ఖచ్చితంగా కేటీఆర్ గారిని కాపాడు బ్రహ్మతరం కూడా కాదని చెప్పేసి